कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 36వ శ్లోకం. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. పద విభజన. సుఖం తు ఇదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. తాత్పర్యం: భరతకుల శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఏ అభ్యాసం చేయడం వల్ల మానవుడు ఆనందాన్ని, దుఃఖోపశాంతిని పొందుతున్నాడో అటువంటి సుఖం 3 విధాలు. వాటి గురించి నేను ఇప్పుడు చెప్తాను విను. దుఃఖం అంటే బాధ, తాపం. ఇది 3 రకాలు. తాపత్రయం అంటాం కదా, అదే అన్నమాట. అవి ఏంటంటే ఆధ్యాత్మిక తాపం, ఆది దైవిక తాపం, ఆది భౌతిక తాపం లేదా దుఃఖం. పరమాత్మతో సంగం దొరకకపోవడం వల్ల వచ్చే బాధని ఆధ్యాత్మిక దుఃఖం అంటారు. ఇది మానసికమైంది. మునుపటి కర్మల ఫలం వల్ల పనులు సిద్ధించకపోవడానికి కారణమైన అడ్డుల వల్ల వచ్చేటటువంటి దుఃఖం ఆది దైవికమైనది. ఇది శారీరకంగా ఉండవచ్చు, మానసికంగా కూడా ఉండవచ్చు. శరీరంలోని కఫవాత పిత్తాలనే 3 ధాతువుల ప్రకోపం వల్ల వచ్చే క్లేశాన్ని ఆది భౌతికమని అంటారు. అంటే మనకి వచ్చే రోగాలు అవిను. ఇది శారీరకమైనది మాత్రమే. ఈ 3 రకాల దుఃఖాలు పోవడం వల్ల వచ్చే పరమానందాన్నే సుఖం అంటారు. కానీ ఈ సుఖం కూడా గుణాల సంపర్కం వల్ల 3 విధాలుగా ఉంటుంది అంటున్నాడు భగవానుడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి కూడా కోరుకునేది దుఃఖరాహిత్యమే. జీవితంలో అతి ముఖ్యమైన క్లిష్టతరమైన సమస్య ఈ దుఃఖాంత సంపాదనే అవుతుంది. దుఃఖాంత సంపాదన అంటే దుఃఖం అంతం అయిపోయే స్థితిని సంపాదించడం అన్నమాట. దుఃఖాంతం అయిపోయిందంటే మనకి ఇంకే దుఃఖం లేదు అనేటటువంటి స్థితిని సంపాదించడం. ప్రతి వారిని ఈ సమస్య బాధిస్తుంది. దుఃఖం యొక్క అంతాన్ని ప్రాణి ఎక్కడ పొందగలుగుతుంది? ఈ మహా సాంసారిక బాధలన్నీ కూడా ఎక్కడ ఉపశమించగలుగుతాయి? దుఃఖం లేని చోటు ఇది. ప్రపంచంలో ఎక్కడ వెతికినా అటువంటి చోటు లభించగలుగుతుందా అంటే, శాశ్వత సుఖము ఇవ్వగల వస్తువు ఏదే అని ఈ దృశ్య సమూహంలో ఉందా అంటే లేదు. దుఃఖం యొక్క అంతం ఒక్క ఆత్మలోనే, దైవంలోనే ఉంది. ఆత్మ సుఖంలోనే సాత్విక ఆనందం అందే దుఃఖం యొక్క అంతాన్ని జీవుడు పొందగలుగుతున్నాడని ఈ శ్లోకం తెలియజేస్తోంది. ఈ భగవద్వాక్యం వల్ల ప్రతి ప్రాణిని వేధిస్తున్నటువంటి దుఃఖ నివారణ సమస్య తీరిపోయినట్టే అవుతోంది. దుఃఖ నివారణకు ఉపాయము సాత్విక సుఖము పొందడమే, ఆత్మానంద ప్రాప్తి అన్నమాట. కాబట్టి ఆత్మ సుఖాన్నే, దైవ సుఖాన్నే అన్వేషించాలి. అంతేకాని బయట దృశ్య ప్రపంచంలో మనం సుఖం కోసం వెతుకుతే అదేం దొరకదు అన్నమాట. అది ఎలా లభిస్తుంది? ఈ ఆత్మసుఖము, దైవ సుఖం అనేది ఎలా లభిస్తుంది అంటే అభ్యాసం వల్ల, సాధన చతుష్టయ రూప సంపత్తి చేత, అమానిత్వాది గుణాల చేత, నిగచ్చతి అని చెప్పడం వల్ల అభ్యాసం చేత అటువంటి దుఃఖరాహిత్య స్థితిని జీవుడు బాగా పొందగలుగుతాడు అని
తెలియజేస్తున్నాడు ఇక్కడ. జీవితానికి సుఖాన్నిచ్చేది సుఖలాభమే. సుఖాన్ని ఆశించని జీవుడు ఈ లోకంలోనే ఉండడు. అందుకోసం జీవుడు చేయనటువంటి ప్రయత్నాలే ఉండవు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు. అయినప్పటికీ దానిని పొందడంలో తారతమ్యాలు ఉంటాయి. కొందరికి అది మెరుపులా కలుగుతుంది. ఇదిగో సుఖం దొరికింది కదా అని అనుకునే లోపు అది కాస్త మాయమైపోతుంది. మళ్ళీ ఎంతో తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత మొత్తానికి మళ్ళీ సుఖం మెరుపులా వస్తుంది, పోతుంది. ఎప్పుడో ఒకప్పుడు పరిపూర్ణమైన ఆనందం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకమే జీవితానికి పట్టుగొమ్మగా ఉంటుంది. ఏదో కొందరికి శుక్లపక్షంలా సుఖం వృద్ధి పొందుతూ ఉంటుంది, ఏ ఆటంకము లేకుండా. ఇంద్రియాలకు లోబడినటువంటి సుఖం అనేది తాత్కాలికమైన సుఖం, అది శాశ్వతం కాదు. కనుక ఇంద్రియాతీతమైన సుఖాన్ని పొందాలి. సుఖం అనేది అసలు శరీరానికి సంబంధించింది. మరి ఇంద్రియాతీతము అన్నప్పుడు శరీరానికి సంబంధించింది కాదు, అది ఆత్మకు సంబంధించింది. అది ఎలా లభిస్తుంది అంటే ధ్యానం ద్వారా ఈ మనసును ఇంద్రియాల మీద నుంచి పరమాత్మ మీదకి మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఇంద్రియాతీతమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఆ ఆనందం స్థిరంగా ఉండేలాగా సాధన ఎక్కువగా చేయాలి. ఆ ఆనందం కనుక లభించిన తర్వాత ఈ తాత్కాలిక సుఖాలన్నీ మనకి చాలా తక్కువగా కనిపిస్తాయి. అందుకే పరమానందాన్ని పొందినటువంటి యోగులు ఈ తాత్కాలిక సుఖాలను కోరుకోరు, వీటిని గురించి పట్టించుకోరు. సుఖం దుఃఖ సుఖాత్యయ అంటుంది భాగవతం. అంటే సుఖం అనేది సుఖ దుఃఖాలను దాటిన స్థితిట. ఈ సుఖాన్ని దుఃఖాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు మనకి ఎటువంటి భావన ఉంటుందో అది అసలైన సుఖం అంటుందన్నమాట భాగవతం. తత్ర స్థితో యత్నోభ్యాస అని పాతంజలి యోగ సూత్రం. అంటే మనసు నిలకడగా ఉంచడానికి లేదా శాంతంగా ఉంచడానికి చేసే ప్రయత్నాన్ని అభ్యాసము అంటారు. అభ్యాసం వల్ల జీవిత మార్గం కావలసిన రీతిగా మారుతుంది. శరీరానికి తగిన అభ్యాసం ఉన్నట్టుగానే మనసుకు తగిన అభ్యాసాలు కూడా ఉంటాయి. జన్మాంతర వాసనలు అని చెప్పేవన్నీ కూడా అభ్యాసం వల్ల కలిగినదే అవుతుంది. అభ్యాసాన్ని మార్చినట్లయితే వాసన కూడా మారుతుంది. అభ్యాసం ద్వారా స్వభావాన్నే మార్చవచ్చు. అందుకే అభ్యాసం కూసువిద్య అంటారు. ఈ జన్మలో చేసే సదభ్యాసాల వల్ల పూర్వజన్మలో చేసినటువంటి దురభ్యాసాల వల్ల కలిగే వాసనలన్నీ కూడా పూర్తిగా పోగొట్టుకోవచ్చు. ఏదో ఒకసారి 2 సార్లు చేయడం కాదు, అది అలవాటుగా మారిపోవాలి అభ్యాసం అనేది. అప్పుడు దుఃఖాన్ని తొలగించి సంతోషం పొందడానికి ఈ అభ్యాసం అనేది చక్కటి ఉపాయం అవుతుంది. కృష్ణార్పణం. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. జై శ్రీకృష్ణ.